ఇక నెక్కొండ మండలం మడిపల్లి శివారులో ఉన్న గెట్టండ నివాసులైన వృద్ధ దంపతులు భూక్ష దస్రు బాజువులు వారి కుమారుడు కేతురాం భూమి తనకివ్వాలని కొన్ని నెలలుగా గొడవ చేస్తూ తల్లిని తండ్రిని హింసలకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కొడుకు కేతులాల్ మరియు మనవడు వెంకన్న బాగా మద్యం సేవించి పెట్రోల్ బంక్లోకి పోయి పెట్రోల్ తీసుకుని వృద్ధ దంపతులు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకి పాల్పడిన కొడుకు కేతులాల్ మనవడు వెంకన్న పెట్రోల్ పోసి నిప్పు అంటించే క్రమంలో వారికి కూడా మంటలు అంటుకుని చేతులు మొహం కాలాయి. నిందితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి చర్య అనేది తీసుకుంటారో నాకు తెలియదు సార్. దీన్ని మాత్రం కేసీఆర్ గారు అనేది మరి దీన్ని ఏమని పట్టించుకుంటారో నాకు తెలియదులే, కానీ మీరు మాత్రం దీన్ని మాత్రం సార్ దాకా వెళ్ళి మా మమ్మీకి ఏం కాకుండా మీరేమైనా ప్రొడక్షన్ ఇయ్యేటట్టు లేకపోతే ఆ ల్యాండ్ అనేది మరి ఏం చేస్తారనేది మీరే డిసైడ్ చేయండి సార్. మా చేతులు అయితే లేదు సార్. ఇప్పుడు అంతా ఇప్పుడు 4 లోకల్ అయిపోయింది సార్. ల్యాండ్ ఎక్కడ పోయినా కరప్షనే సార్. ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కరప్షనే, బీఆర్ఓ దగ్గర పోయినా కరప్షనే. ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చాలంటే ఏడికెళ్ళి వస్తాయి సార్ మాకు పైసలు? మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా సార్, ప్రతి ఒక్కరికి డబ్బులు. నిన్న మేము ఏం చేసినా అంటే నా ల్యాండ్లో నన్ను రానియట్లేడు. రానియకపోతే నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాను. సిఐ దగ్గరికి వెళ్ళిపోయాక ఎస్ఐ సార్ అన్నాడుగా సాక్షులకు ఇది పట్టుకొని రమ్మన్నాడు. సాక్షులకు పట్టుకొచ్చాను, సిఐ దగ్గరికి వెళ్ళిపోయాను. నా మ్యాటర్ అన్ని రెడీగా ఉంది, రైట్ ఉంది కాబట్టి నాకు న్యాయం జరిగింది. కాబట్టి నేను ఆ నుంచి నాకు కూడా రైట్ ఉంది కదా, 4 ఎకరాల్లో ఎవరు చేయబట్టేది లేదు, ఏమైనా ఉంటే మింగిల్ పాటలు ఏమైనా ఉంటే లెక్క చూసుకోవాలని చెప్పారు. ఒకేసారి లెక్క చూస్తా అన్ని వాడికే ఇచ్చేస్తా అని చెప్పింది. చెప్పేసరికి ఆ నుంచి లేచి వచ్చినాం. అయితే నన్ను ఇవాళ దున్నుకోమన్నారు. ఇలా దున్నుకోమనేసరికి అమ్మ వాళ్ళకి 6ంటికి వచ్చి చంపేసి. ఎన్ని రోజుల నుంచి దున్నకుండా ఉన్నదమ్మా భూమి? ఇది నన్ను కూడా చంపుతా అంటే 2 సంవత్సరాలు వచ్చి ఇక మళ్ళీ దున్నుకుంటారు, మీకు భూమి మీకు ఉంటుంది అనే దాని మీద ఇట్లాంటి ఫార్వర్డ్ స్టెప్ తొందరగా వాళ్ళు ఏమంటారు, ఎందుకు రాని అంటారు మిమ్మల్ని భూమికి? ల్యాండ్ రాబరీ చేద్దామని సార్, మొత్తం ల్యాండ్ రాబరీ చేసుకున్నాం. ఇది అది మొత్తం తీసుకొని మమ్మల్ని ఇంతకుముందు మా చిన్న బాలకృష్ణ అని చెప్పేసి పిల్లడును ఇతను వెంకన్న కేతురామ్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కూడా నిన్న మధ్యాహ్నం వెంకన్న అంటే ఆయన కొడుకు ఇద్దరు, బాలకృష్ణ కొడుకు, ఇద్దరు కొడుకులు తండ్రి. దాని మీద ఉంటుంటే నిన్నటి రోజు మధ్యాహ్నం కూడా కిరోసిన్ కూడా పెట్రోల్ బంక్లో పోయి 200 రూపాయలు ఇచ్చి పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్ క్యాన్లో తీసుకున్న ఫుటేజ్ కూడా ఉన్నాయి. నేను మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అయ్యిండు. నేను సాయంత్రం ఈ విధంగా అరాచకాలు చేయడానికి ఊరికి బట్టగట్టిండు. దానివల్ల తల్లిని తండ్రిని ఇద్దరిని హతమార్చేసిండు. కొడుకు మనవాళ్ళు అందరు కలిసేసి దానిని చూసిన హతమార్చేసిండు. బట్ వాళ్ళ క్రమంలో ఆ కిరోసిన్ పూసి కాల్పించే టైంలో వీళ్ళకి కూడా అదే పెట్రోల్ కూడా వీళ్ళు కూడా తాగడం వల్ల వీళ్ళ ముఖానికి కొద్దిగా కాలిపోవడం, చేతులు కాలిపోవడం జరుగుతుంది. నిందితులు ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ తదుపరి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ నిందితులను సరైన క్రమంలో ఉన్నట్టయితే నిందితులను ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా వారికి మంచి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి కాబట్టి చట్టరీత్యాగా వాళ్ళకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. నిద్రపోతుంటే కాలబెట్టిలా బంధించి కాలబెట్టిలా ఇక వాళ్ళు చెప్పే దాని విధానాన్ని పట్టించుకొని వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తుంటే వెనుక నుంచి పోయి నేను పోసి కాళ్ళ విసినాను. ఇద్దరు పోసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోయంగానే వాళ్ళు వెనక తిరిగారు, మంచాలు పడిపోయారు. అంటే కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి మేము కాలబెట్టడం జరిగింది అని వాళ్ళు ఇందులో చెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ప్రాసెస్ ఉంది, కొన్ని స్టార్ట్ చేసిన దాని తర్వాత ఫైనల్ అయితే ఏమైనా చెప్పడం ఉంటుంది. ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్నాం. ముగ్గురు గాయపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు. ఇంకో కొడుకు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. తను పరారీలో ఉన్నాడు, తను లేడు. ప్రజెంట్ కేసు బుక్